అవి ప్రభువైన యేసు నామములో మీ అందరికి కూడా వందనాలు. చాలా అద్భుతమైనటువంటి వర్తమానం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. పార్ట్స్గా ఈ డిఫరెంట్గా చెప్పాను, కానీ ఫస్ట్ టైం కంపారిజన్తో తీసుకొచ్చి యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక అద్భుతమైన ఉపమానము. ఇది దేనికి సాదృశ్యముగా ఉన్నది, ఎలా ఉన్నది అనేది మనం నేర్చుకోబోతున్నాం. అయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము దయచేసి తీయండి. అది చదువుకొని ప్రార్థన చేసుకొని మరి వాక్య భాగంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట చెబుతూ ఉన్నాడు. 24వ అధ్యాయం 40వ వచనం. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు కొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. సో ఒక కంపారిజన్ స్టేట్మెంట్ చెప్తున్నాడు ఇక్కడ. కంపారిటివ్ స్టేట్మెంట్, కంపారిటివ్ మెసేజ్ అని కూడా చెప్పవచ్చు. ఇద్దరు స్త్రీలు ఒకే తిరగలి విసురుతున్నారు, ఇద్దరు ఒకే పొలంలో ఉన్నారు. ఈ రెండింటిని మనం అన్వయించుకొని జరిగిన పరిణామాలను మనం తీసుకుంటూ వెళ్తూ ఉంటే ఎలా ఈ వర్తమానం ముగింపు వస్తుందో మనం వేచి చూద్దాం. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగల నాయన, మరొకసారి నీ దివ్యమైనటువంటి వర్తమానమును నీ ప్రజలు వీక్షిస్తుండగా దేవా, ఒక సున్నా పొల్లు తప్పుపోకుండా మీ లేఖనాలను, మీ ఆలోచనను, మీ భావము వారికి తెలియచేసే కృప నాకు దయచేయండి. నా సొంత జ్ఞానము, నా సొంత ఆలోచనలు వద్దు ప్రభువా. మహోన్నతుడా, మంచి దేవుడా, బోధించుటకు నీ ఉపకారాత్మను సహాయముగా నాకు అనుగ్రహించండి. మీరు హెచ్చవలసి ఉన్నది, మేము తగ్గవలసి ఉన్నది. ప్రతి లేఖనము నాయన వారిని తీర్చిదిద్దుటకు, లోతైన మర్మమును వారు గ్రహించేటువంటి విధానములో బోధించమని నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ఇద్దరు ఎవరు అనేటువంటి ఈ టాపిక్ మీద ఎందుకు మాట్లాడాలనుకున్నానంటే, క్రీస్తు ప్రభువారే అంచె దినములో ఒక పని ఇద్దరు వ్యక్తులు చేస్తున్నారు, ఇద్దరు స్త్రీలు చేస్తున్నారు. కానీ ఒక స్త్రీకి బహుమానం దొరికింది, ఒక స్త్రీకి శిక్ష పడింది. బట్ బోత్ ఆర్ డూయింగ్ ద సేమ్ జాబ్. ఒకే తిరగలి, ఒకే పొలము సంఘమునకు సాదృశ్యముగా, తిరుగలి సంఘమునకు సాదృశ్యముగా ఉంటుండగా, దేవుని రాజ్యమునకు సాదృశ్యముగా ఉంటుండగా, పొలము దేవుని రాజ్యము అనేటువంటిది ప్రభు విత్తువాడు ఉపమానం చెప్పినప్పుడే చెప్పాడు. ఆ విత్తనాలన్నీ మనం ఏం చేస్తున్నాం, తిరగల్లో వేస్తున్నాం, అవి తిప్పుతా ఉన్నాం. ఇట్స్ గుడ్. అయితే ఇద్దరు స్త్రీలు అనేటువంటి ఈ మాట ఎందుకు చెప్పవలసింది వచ్చిందంటే, ఒకే పురుషుడు, కానీ ఇందులో దేవుడు వాగ్దానము కలిగినటువంటి, వాగ్దానము చేత ఏర్పరచబడ్డ స్త్రీ శారమ్మ అబ్రహామునకైతే, శరీర సంబంధమైనటువంటి స్త్రీ ఆగరుగా కనపడుతుంది. ఇద్దరు స్త్రీలు ఇక్కడ. ఇద్దరు స్త్రీలలో దేవుని దృష్టిలో ఉన్న స్త్రీ ఎవరు అంటే, అబ్రహాము శరీర సంబంధంగా కొంత నసిగాడు, వెనక్కి ముందుకి ఊగిసలాడాడు. కానీ దేవుడేమని చెప్పాడో తెలుసా? అబ్రహామా, నువ్వు శారా మాటనే విను అన్నాడు. సత్యంగా దేవుడు వాగ్దానము చేసినటువంటి స్త్రీ.
అంటే ఈ స్త్రీని పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు పోలికగా కన్యకగా పిలువబడ్డటువంటి స్త్రీ, పరిశుద్ధమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు, విడిపించబడినటువంటి ప్రజలు, ఇనుప కొలుములో నుండి బయటికి తీసుకొచ్చినట్టు జనాంగం. ఇదే జనాంగములో కొంతమంది అన్య దేవతల వెంట వెళ్ళిపోయి, విగ్రహములను వెంట వెళ్ళిపోయి, వాళ్ళు చెడిపోయినటువంటి కన్యకగా చూడబడినటువంటి విధానాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత ఇశ్రాయేలు దేశము రెండుగా విడిపోయిన తర్వాత కూడా ప్రభు ఎంతో బాధపడుతూ ఈ ఇద్దరి కన్యకల గురించి కూడా అక్కడ చెప్పడం మనము వింటూ ఉంటాం ఎజ్కేలు గ్రంథంలో. ప్రియులారా, ఈ ఇద్దరు అని అంటే పోలిక. ఏంటి పోలిక? ఒకరు ఎలాగున్నారు, ఇంకొకరు ఎలాగున్నారు. ఒకరిని ఎలా దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఇంకొకరిని ఎందుకు తృణీకరిస్తున్నాడు అనేటువంటి మాటలన్నీ కూడా మనము నేర్చుకున్న బద్దులమై ఉన్నాం. సరే, పాఠంలోనికి వెళ్తే ఏం చెప్పాము ఇక్కడ? అబ్రహామునకు వాగ్దానము చేత ఏర్పరచబడ్డటువంటి భార్య శారా, శరీర సంబంధముగా వచ్చిన స్త్రీ హాగరు. పౌలు ఈ ఇద్దరి విషయములలో తీసుకుని వెళ్ళి గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, టర్న్ ద బైబిల్స్, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనము నుండి మనం చదువుకుందాం. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండి గోరువారులారా, మీరు ధర్మశాస్త్రము వినటలేదా? నాతో చెప్పుడి. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండి వారులారా, మీరు ధర్మశాస్త్రమును వినట్లేదా? దాసి వలన ఒకడును స్వతంత్రాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని రాయబడినది కదా. ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలు వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. దాసి వలన ఒకడు, స్వతంత్రాలు అయిన వాగ్దానం వలన పుట్టినవాడు ఒకడు. ఈ ఇద్దరు స్త్రీలు రెండు నిబంధనలకు ఛాయలుగా కనపడుతున్నాయి. పైనున్నటువంటి తల్లి యెరూషలేము, క్రింద దాస్యముకు లోబడినటువంటి హాగరు. వీటి గురించి చెబుతున్నప్పుడు కొంత పాత నిబంధనలో కూడా దేవుని యొక్క రాజ్యమును ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశమును కూడా రెండుగా విడిచిపోయినప్పుడు అక్కడ ఇద్దరు స్త్రీలను గురించి చెబుతూ ఉన్నాడు. ఎజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము, నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కర్రలు. అందులో ఒహోలియాము పేరు కలిగిన షమ్రోను, ఒహోలిబియా అని పేరు కలిగిన యెరూషలేము. గమనించినట్లయితే ఇక్కడ కూడా ఇద్దరు స్త్రీలు కనపడుతూ ఉన్నారు. దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి జనాంగము పరిశుద్ధ జనాంగము, పరిశుద్ధమైనటువంటి కన్యక. పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలలో చదువుతున్నటువంటి మాటలు మనం విన్నట్లయితే, కొంచెం వివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనా సహించుడి. దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. నేను మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి. గమనించండి, ఇక్కడ ఇద్దరు స్త్రీలు కనపడుతున్నారు. దేవుడు కోరుకుంటున్నటువంటి
పవిత్రురాలైనటువంటి కన్యకను కోరుకుంటున్నాడు. ఈ పవిత్రురాలైనటువంటి కన్యక వాగ్దాన సంబంధమైనటువంటిది. అది తన ప్రియుడి కొరకు, పరిశుద్ధమైనటువంటి ఆ పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూసే కన్యకగా, స్త్రీగా కనపడుతూ ఉన్నది. ఇక రెండవ స్త్రీ మనకు కనపడుతున్నప్పుడు అది శరీర సంబంధమైనదిగా కనపడుతున్నది. మనము ఈ రెంటిటిని పోలికను మనం చూస్తూ ఉన్నప్పుడు బైబిల్లో మనకు గలతీ పత్రికలోనికి మళ్ళా వచ్చినప్పుడు ఇవి రెండు నిబంధనలకు సాదృశ్యముగా ఉన్నాయి. రెండు నిబంధనలు ఏవే ఉన్నాయి ఇప్పుడు అంటే, ఒకటి పాత నిబంధన, రెండు కొత్త నిబంధన. పాత నిబంధన మోషే వలన సియోను కొండ దగ్గర తీసుకొని వచ్చినటువంటి ధర్మశాస్త్రము శరీర సంబంధమైనదిగా కనపడుతున్నది. అయితే వాగ్దాన నిబంధనమైనటువంటి ఈ యొక్క నిబంధన క్రీస్తు వలన మనకు కలుగుతున్నది. అయితే ఈ రెండు నిబంధనలు మనకు కనపడుతున్నాయి. ఒకటి మోషే వలన వచ్చినటువంటి ధర్మశాస్త్రం, అందుకే దాన్ని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మోషే మీకు ధర్మశాస్త్రమును తీసుకొచ్చాడు, కానీ యేసుక్రీస్తు ఏం తీసుకొచ్చాడో తెలుసా? కృపయు సమాధానము, సత్యమును తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? 1:18 చూసినట్లయితే, యోహాను 1:18, ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ. మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. యోహాను సువార్త 17, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యేసుక్రీస్తు ఏం తీసుకొచ్చాడండి? కృప తీసుకొచ్చాడు, సత్యమును తీసుకొచ్చాడు. రెండు నిబంధనలే మళ్ళా. అయితే ఇది పాత నిబంధన ఎలా ఉంది? దేనికి సాదృశ్యంగా ఉన్నదంట? హాగరుకు సాదృశ్యముగా ఉన్నది. ఇది వాగ్దాన నిబంధనతో కూడుకున్నది కాదు. అయితే వాగ్దాన నిబంధనతో కూడుకున్నటువంటి దాన్ని ఏమని పిలుస్తున్నాడు? మళ్ళీ గలతీ పత్రికలను కొద్దాం ఇక్కడికి. స్వతంత్రురాలు వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి, అవునండి, ఈరోజు మనం చెప్తున్న ఈ సబ్జెక్ట్లో కూడా అలంకార రూపాలు రాబోతాయి. ఇక మనం ప్రకటన గ్రంథంలోనికి వెళ్తాం కొద్దిగా ఆగి. బట్ ప్రియులారా, బిఫోర్ దట్ మిమ్మల్ని ఏం గమనించమంటున్నానంటే, ఈ పోలికలు చెబుతున్నప్పుడు, ఈ ఇద్దరు స్త్రీలు చెబుతున్నప్పుడు, ఒకటి పరిశుద్ధరాలైనటువంటి కన్యక, వాగ్దానముతో కూడుకున్నటువంటిది, ఒకటి యథార్థమైనది, ఒకటి స్వచ్ఛమైనటువంటిది, ఒకటి దేవుడు కోరుకుంటున్నది. బట్ ఇంకొకటి దేవుడు కోరుకోనిది కూడా ఇందులో కనపడుతుందంట. ఒకసారి ప్రభువైన యేసు విత్తువాడు ఉపమానం చెప్పాడు. విత్తువాడు ఉపమానం చెప్పాక ఆ విత్తనాలు చల్లాక ఇంటికెళ్ళి యజమానుడు పడుకున్నాడంట. అయితే ఆ యొక్క సేవకులు వచ్చి అయ్యగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యగారు, మనం మంచి విత్తనాలే విత్తాము కదా, మరి గురుగులు వచ్చాయండి. అవును, మన దగ్గర మంచి విత్తనాలే విత్తాం, కానీ అవి వాటితో పాటు గురుగులు ఎవడు విత్తాడంట? సాతాను విత్తాడంట. పొలం ఒకటే పొలం, మంచి విత్తనములు కలిగినది, గురుగులు కలిగినటువంటి పొలం ఒకటే, దేవుడు ఒక్కడే, కానీ రెండు రకాలైనటువంటి స్త్రీలు. అబ్రహాం ఒక్కడే, వాగ్దాన సంబంధమైనటువంటి భార్యతో వచ్చిన సంతానము, శరీర సంబంధమైనటువంటి భార్యతో వచ్చిన సంతానం.
శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినటువంటి వాడికి, వాగ్దానము పుట్టిన వాడిని హింసిస్తానే వస్తున్నాడు. అది ఇప్పటికీ కూడా జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి దాంట్లో కూడా జరుగుతుంది. మళ్ళీ చెప్తాను, ఆత్మను బట్టి, వాగ్దానమును బట్టి పుట్టినటువంటి వాడిని శరీరము బట్టి, అంటే శరీరమును బట్టి పుట్టిన వాడిని దేవుడు కోరుకోలేదు. ఈ రెండు ఎలా ఉన్నాయంట? నిబంధనలు రెండు స్త్రీలకు అలంకార రూపముగా ఉన్నాయి అన్నాడు. 25వ వచనం, గలతీ 5:4-25 చూసినప్పుడు, ఈ హాగరు అనేది అరేబియాలో ఉన్న సినాయి కొండయే, ప్రస్తుతం ముందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దీనికి ధీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. కాబట్టి 29వ వచనంలో మనం చెప్పినాం, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగూ హింస పెట్టినో ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఇక చిన్నగా పాఠం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం. ఏంటి? ఆత్మను బట్టి పుట్టినవాడేంటి, శరీరమును బట్టి పుట్టినవాడేంటి? రెండు నిబంధనలు ఏంటి అంటే, సినాయి కొండ మీద ఇచ్చిన 10 ఆజ్ఞలు, తర్వాత మోషే తెచ్చినటువంటి ఆజ్ఞలు, రాసినటువంటి ఆజ్ఞలు 616, ఇవన్నీ కలిపి ఇశ్రాయేలీయుల యొక్క సంతానము శరీరమును బట్టి నడిపించింది. అయితే వాగ్దాన పుత్రుడు యేసుక్రీస్తు, అబ్రహామునకు వాగ్దానము చేసినటువంటి సంతానము, ఆ సంతానము క్రీస్తు. గలతీ 3:16 ప్రకారం ఆ సంతానం ఎప్పుడైతే వచ్చిందో, ఈ మొదటి సంతానము, మొదటి నిబంధన తీసివేయబడినది. బట్ అక్కడ ఏం జరుగుతుందంటే, శరీరమును బట్టి పుట్టినటువంటి వాడు ఆత్మ సంబంధులైన వారిని హింసిస్తారు. ఈ రెండు స్త్రీలు రెండు రకాలైనటువంటి నిబంధనలకును, ఒకటే పురుషుడు కానీ రెండు నిబంధనలు, ఒకటే క్రీస్తు, రాబోతున్నటువంటి ఆ ఇద్దరు స్త్రీలు, ఒకటి నిజ సంఘము అయితే ఇంకొకటి ప్యాగన్ చర్చ్. ఎలా ఈ రెండు మనకు కనపడతాయో బైబిల్లో చూస్తే, మొట్టమొదట యోహాను దర్శనములో చూశాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు క్రీస్తుకు కనపరిచినటువంటి ప్రత్యక్షత ఎవరి కోసం అంటే, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అన్నాడు. చెబుతూ 5వ వచనం, దేవుని 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, ఆయన రక్తము వలన మనల్ని అందరినీ విడిపించినటువంటి వాడు. ఇక్కడ ఈ స్టేట్మెంట్ చాలా క్లారిటీగా ఉంటుంది. మనలను ప్రేమించుచు, ఆయన మనలను ప్రేమించుచు, తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించడానికి, మనల్ని విడిపించిన వాడికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. రక్తం పెట్టి విడిపించింది యేసుక్రీస్తు, ఆయనకు యుగయుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. యోహాను, ఇవి త్వరలో సంభవింపనైనవి నేను చూపిస్తాను చూడు. ఒక పురుషుడు అబ్రహాముకు 2, అలాగనే ఒక యేసుక్రీస్తు ద్వారా, ఒక దేవుడి ద్వారా, మోషే ద్వారా ఏర్పరచబడినటువంటి ఒక నిబంధన, క్రీస్తు ద్వారా ఏర్పరచబడిన ఒక నిబంధన. ఇంకొంచెం ముందుకెళితే, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సత్య సంఘము ఒకటైతే, సంఘము అని పేరు పెట్టుకొని క్రీస్తుతో సంబంధము లేనటువంటి ఇంకొక స్త్రీ మనకు కనపడబోతుంది. ఈ రెండు స్త్రీలను మనము ధ్యానం చేసేటప్పుడు, ఒకటి నకిలీ స్త్రీ కనపడుతుంది, ఒకటి
అసలైనది. అవునండి. ఈ ఇద్దరు స్త్రీలు ఎవరు అంటే, ఒకటి ఈ రాజు అయినటువంటి సొలొమోను దగ్గర మీరు రాజుల గ్రంథంలో చదివితే ఇద్దరు స్త్రీలు వస్తారండి. రాజు అయినటువంటి సొలొమోను దగ్గరికి వద్దాం. మొదటి రాజుల గ్రంథములో మనం చూసినప్పుడు అక్కడ కనపడుతుంది. ఆయన జ్ఞానమునకు ధీటుగా మనము చూడగలుగుతాం. ఆయన జ్ఞానమును గురించి చెప్పినటువంటి మాటలు మనం చూడగలుగుతాం. రాజైనటువంటి సొలొమోను 3వ అధ్యాయము 16వ వచనం. తరువాత వేశ్యలైన ఇద్దరు స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకతే ఇట్లా మనవి చేసెను, నా ఏలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసించుచున్నాము. దానితో చెప్తాను బిడ్డ, లేట్ అవుతుంది, అంతసేపు చెప్తే సబ్జెక్ట్ పక్క పోద్ది. ఇద్దరు స్త్రీలు ఉన్నారండి. అందులో ఒక అమ్మాయి డెలివరీ అయింది, ఇంకొక అమ్మాయి డెలివరీ అయింది. కానీ ఒకది పిల్లాన్ని తినేసేసింది. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇది పిల్లని చంపేసింది. తినేసిన అంటే చంపేయడం, మరి తినడం అంటే మరి మీరు వేరే రకంగా అనుకునేటోళ్ళు. అయిపోయింది. అర్ధరాత్రి లేచి సజీవంతో ఉన్న పిల్లవాడిని కూడా ఎత్తుకొని పోయింది. వీళ్ళిద్దరూ రాజు దగ్గరికి వచ్చారు, ఎదురు స్త్రీ. రాజు ఏమన్నాడంటే, ఏంటమ్మా పరిస్థితి అంటే, నా పిల్లాడు నా పిల్లాడు నా పిల్లాడు నా పిల్లాడు నేను కన్నాను. రాజు అన్నాడు, ఒక కత్తి తీసుకొచ్చి నరికేద్దాం అన్నాడు. సరే ఒకటి తీసుకుపోను. దొంగ తల్లి ఏమనింది, దొంగది నరికేద్దాం, సంఘాన్ని చీల్చేద్దాం, కుమారుడు సంఘమును చీల్చేద్దాం. చీల్చేయాలన్న బ్యాచ్ అంతా కూడా దుర్మార్గమైనటువంటి వేశ్య స్వభావము కలిగినటువంటిది. దేవుడు తీర్పు తీరుస్తాడు, తప్పక తీర్పు తీరుస్తాడు. బైబిల్లో ఇద్దరు స్త్రీలు అక్కడికి వెళ్ళారు. అందులో నిజమైన తల్లి ఏదో గుండెలు బాదుకొని, అయ్యా పోనీ పోనీ, మళ్ళా కష్టపడి కని శ్రమ పడతాను, గర్భం ధరించి వేదన పడి మళ్ళా పిల్లల్ని కంటాం. అదేమో దొంగ, అది పిల్లల్ని ఎత్తుకొని బాద్ది. కాబట్టి శరీరమును పట్టి ఆలోచించేవారు, ఆత్మను పట్టి ఆలోచించేవారు, వాగ్దానమును పట్టి ఆలోచించేటువంటి వారు, శరీర సంబంధమైన ఆలోచన కలిగిన వారు. ఇద్దరు స్త్రీలు మనకు కనపడతానే ఉన్నారు ఇక్కడ. మొదటి నిబంధన స్త్రీ, అది శిక్షకు పాత్రుని చేసేటువంటిది. మొదటి నిబంధనగా పాత నిబంధన శరీర సంబంధమైనది. ఆత్మ సంబంధమైనటువంటి నిబంధన అది వాగ్దాన సంబంధమైనదై స్వతంత్రులను చేసేది. వాక్యమును ప్రకటించి నేర్పించి పెద్ద చేసి పాలలో వాక్యమనే పాలు పెట్టి పెంచి పెద్ద చేసేది. ఇది దేవుని సంబంధమైనది. దొంగ సంబంధమైనది ఏంది, పెంచినటువంటి ఆ పిల్లలను దొంగతనం చేసుకొని పోయేది. నేను చెప్తున్నది కాదు, ఏదో కల్పించి చెప్తున్నది కాదు, బైబిల్లో ఉన్నది చెప్తున్నా. ఈ రెండు కూడా దేవుడు ప్రకటన గ్రంథం నుంచి చూపిస్తూ, యేసు రక్తము చేత కొనబడినటువంటి వారిని ఒక రాజ్యముగా చేశాడు. ఆ రాజ్యమే సంఘము. సంఘము బాగుంది ఇక్కడ, సంఘం బాగుంది. ఎవరి సంఘము? గడి చెప్పండి రా బాబు, మళ్ళీ చెప్పడానికి ఏంటి? ఎవరి సంఘమో అది? క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం. బట్ ఇక్కడ మనం నేర్చుకునేటువంటి అంశము, సంఘము క్రీస్తుది అని చెప్తూ సంఘమునకు శిరస్సు అయిన క్రీస్తును తొలగించే స్త్రీ ఇంకొకటి ఉంది. ఇవి మనము ఇప్పుడు లోతుగా వెళ్ళి నేర్చుకోబోతున్నాం. యోహాను తన దర్శనములో చూస్తూ చెబుతున్నాడు, సంఘము
క్రీస్తు సంఘము, స్థానిక సంఘములైనటువంటి ఎఫెసు, స్ముర్న, తుయతైరా, లవదోకియా, ఫిలదెల్ఫియా, ఈ 7 స్థానిక సంఘములకు ఏం చెబుతున్నాడంటే, పొలము అనే సంఘములో నేను మంచివే విత్తాను, కానీ దుష్టుడు గురుగులు విత్తాడు. నిజ సంఘము ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, అలాగుండండి. అలాగా ఉండకపోతే ఇంకొక స్త్రీ ఉంది, అది కూడా సంఘములా నటిస్తూ అది చేసే దుర్మార్గాన్ని నేను తెలపరుస్తాను. ఈ 2 స్త్రీలను మీరు తెలుసుకొని ఏ స్త్రీ దగ్గర మీరుండాలో తేల్చుకోవలసిన బాధ్యత మీది. అయితే ప్రకటన గ్రంథములో యోహాను భక్తుడు సంఘమునకు తెలియచేస్తూ ఉన్నాడు, సంఘమా, మీరు క్రీస్తు రక్తము వలన కొనబడిన వారై పరిశుద్ధులై రాజులైన యాజకులై ఉండగా మిమ్మలను కన్యకతో పోలుస్తున్నాడు పౌలు. స్త్రీ ఇది పరిశుద్ధమైనది. దాన్ని యోహాను పరలోకములో ఒక దర్శనం చూస్తున్నాడు. 12వ అధ్యాయం తీయండి. 12వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుదాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేమనగా, సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక గర్భిణి అయి ప్రసవ వేదన పడుతుంది. ఏంటి? సంఘము స్త్రీకి పోలికగా చూపిస్తూ ఈ సంఘము నీతి సూర్యుడైన యేసుక్రీస్తును ధరించుకున్నది. అయితే ఈ సంఘము ఎవరి మీద నిలబడింది? చంద్రుడి మీద నిలబడింది. ఈ పునాది ఎవరు అంటే క్రీస్తు మూలరాయిగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడింది. మూలరాయి క్రీస్తు. సంఘము ఎవరిది? క్రీస్తుది, సైమన్ పాల్ది కాదు. దానికి మూలం ఎవరు అంటే క్రీస్తు. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి జనము యావత్తును కూడా అందులో నిలబడాలంటే ఎవరి ముఖ్య మూలోపదేశమై ఉండాలి అంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద. ఈ చంద్రుడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంట? ఈ సంఘము ఇక్కడ ఎవరి మీద నిలబడింది? క్రీస్తు మూలరాయిగా అపోస్తులు ప్రవక్తలు వేసిన దాని మీద నిలబడగా ఆమె గర్భిణి అయి ఉన్నది. ఆమె తల మీద కిరీటము 12 నక్షత్రములు. 12 నక్షత్రములు. కిరీటము అంటే అధికారం. కిరీటం అనగా సంఘమునకు, అంటే సంఘమునకు శిరస్సు క్రీస్తుగా ఉంటుండగా ఈ సంఘము దేవుని వలన అధికారము పొందినదిగా కనపడుచూ ఉన్నది. బట్ ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటున్నది? గర్భము ధరించి పిల్లలు కనాలి. ఎలా? బుద్ధి జ్ఞానమున్న ఏ సేవకుడైనా సరే శ్రమపడి ఆత్మను కంటాడు. దొంగతనమునకు, నాశనమునకు, హత్యకే వస్తాడు. అర్థమవుతుందండి? కనాలి, శ్రమపడాలి. అందుకే పౌలు 4వ అధ్యాయంలో, గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, నేను మీ విషయమై ప్రసవ వేదన పడుతున్నాను, నేను గర్భము ధరించాను. 4:16 చదువున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు
శత్రువు అయితేనే వారు మీ మేలుకోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు. 19వ వచనం చదువు అందరం వద్దిగా. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ప్రసవ వేదనతో పిల్లలు కనేది ఒక సంఘం అయితే అది క్రీస్తు సంఘమై ఉన్నది. ఈ సంఘం ఎక్కడ నిలబడి ఉన్నది? చంద్రుడి మీద నిలబడి సూర్యుని ధరించుకున్నది. అపోస్తల బోధలో స్థిరపడుతూ మగ పిల్లవాడిని కంటూ వచ్చింది. అంటే జయించిన పిల్లలు, క్రీస్తు సంఘములో ఉన్నవారంటే జయించినటువంటి పిల్లలు. ఎందుకనగా క్రీస్తు తాను జయించి మనకు జయమును అనుగ్రహించిన వాడు కాబట్టి, క్రీస్తు జయమొందాడు కాబట్టి ఆయన బట్టి మనం కూడా జయమొందిన పిల్లలమవుతాం. అయితే ఈ పిల్లలను ఏం చేయబడిందంట? డ్రాగన్ మింగడానికి వచ్చేసిందంట. ఈ స్త్రీ, పరలోకములో కనపడ్డటువంటి ఈ స్త్రీ సంఘమునకు, పరిశుద్ధతకును, క్రీస్తు యొక్క శరీరమునకును, ఆయన భార్యకును సదృశ్యముగా కనపడి ఇది కన్యక అయి ఒకటే పురుషుడకు అప్పగించబడిన స్త్రీ. ఇది ఈ స్త్రీ యొక్క ఔన్నత్యం ఏంటో ఇంకా లోతునికి వెళ్ళి చూస్తే ఇది దేవుని ఆజ్ఞలను గైకొనినటువంటి స్త్రీ, దేవునికి లోబడినటువంటి స్త్రీ, పెళ్లి కుమార్తెగా తన్ను తాను సిద్ధపరుచుకుంటున్నటువంటి స్త్రీ. ఇది ఈమెవరు? ఇంకా ఈమె గురించి చెప్పడానికి మనం చూసినట్లయితే, సంఘముల గురించి చెప్పడానికి మేము పాస్టర్లు బోధ తీసుకొచ్చి చెబుతున్నప్పుడు, ఇస్సాకు తన భార్యను వెతికినప్పుడు, కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు దూరం నుంచి చూస్తున్నప్పుడు రెబకా వస్తుంటుంది. ఆ రెబకాను చూస్తున్నటువంటి సందర్భాన్ని, పరిశుద్ధురాలైనటువంటిది, ఎప్పుడు ఎవరితో కూడనటువంటిది, ఆమె దగ్గరికి వెళ్ళి ఒక మాట అడగమన్నాడు ఎలియాజరు ప్రార్థన చేస్తూ ఒక మాట, అబ్రహాము దేవుడా, నా యజమానుడు దేవుడా, ఆయన కుమారుడికి అప్పగించబోయేటువంటి భార్య అక్కడి నుంచి వస్తుంది. ఆమె వెళ్ళి మాకు మా ఒంటెలకు నీళ్లు పెడతామని అడిగితే అవి పెడతానని, ఒక్క ఒంటె నీళ్లు తాగితే 6 నెలలు ఇంకా దానికి అవసరం లేదు, అంత పెద్ద బ్లాడర్ ఉంటుంది దానికి. అంటే ఒంటె కాదు, ఒంటెలకు ఆమె పెట్టింది. అంటే దేవుని పని చేయడములో అలిసిపోనటువంటిది. పౌలు అందుకే చెప్తాడు, బ్రతికినా చనిపోయినా, కరువైనా, ఖడ్గమైన, హింసైనా, బాధ అయినా, ఏదైనా ఐఎమ్ రెడీ. క్రీస్తు కూడా అంతే. అయ్యా భోజనం తిందురయ్యా, నాకు మీకు తెలియని భోజనం ఉన్నది, వెళ్ళండి మీరు వెళ్ళండి, మీరు కడుపు తిప్పలుగాళ్ళు, తెలుసు నాకు కడుపు తిప్పలుగాళ్ళే. 5 రూపాయల నోటు గాల్లో ఎగురుతూ నడిపించిందంటే 5 కిలోమీటర్లు అయినా నడుచుకుంటూ పోయే పిసనారేద వాళ్ళు, తెలుసు నాకు. అయినా ప్రభు చెబుతున్నాడు, క్రీస్తు సంఘము ఎంత పవిత్రముగా ఆమె దూరం నుంచి వస్తున్నప్పుడు ఒక డైలాగ్ మనకు కనపడుతుంది బైబిల్లో, చూద్దాం, అది మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇరవై 24వ అధ్యాయం ఆదికాండము 14వ వచనం. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడువను
వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకు నువ్వు త్రాగుము, నీ ఒంటెలకును నీ వంటలకును నీళ్లు పెట్టదునని నీళ్లు పెట్టదనని ఏ చిన్నదిని చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు ఎవడైతే సేవ నిమిత్తం ఎంత కష్టపడ్డానికి కూడా వెనుకాడో వాడికి దేవుడు ఆత్మలు ఇస్తాడు. నిజమండి. అందుకే నేను ఎప్పుడూ చెబుతుంటాను, మీ మోకాలు చూసి నేను సేవకు రాలేదు. సేవ ప్రారంభం నుంచి 100 మంది వచ్చారు, 100 మంది వెళ్ళిపోయారు, 100 మంది ఎక్కడో ఉన్నారు, 100 మంది రక్షించబడ్డారు. ఊపిరిన్నంత వరకు నిన్న నేడు నిరంతరం ఈ సేవ కొనసాగుతూనే ఉంటది. భయపడేది లేదు, వెనక్కి తగ్గేది లేదు, కూలిపోయేది లేదు, కుమిలిపోయేది లేదు. 1000 మంది ఇటు 10,000 మంది అటుపడ్డా నీ ఏ అపాయము గుడారానికి రానేడు. ఇది పరిశుద్ధురాలైనటువంటి కన్యకకు దేవుడు ఏర్పాటు చేసిన వాగ్దానం. ఆ స్త్రీ తన్ను తాను అలంకరించుకుంటూ మనం చూసినప్పుడు ఎలా ఉందంట, ఆ స్త్రీ చూసినప్పుడు 21వ అధ్యాయం ప్రకటన గ్రంథము 10వ వచనం. ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ కలిగినదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారములు 12 గుమ్మలు ఉండెను. ఆ 12 గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండ్రి. ఆ ఇశ్రాయేలుల 12 గోత్ర నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడినవి. చూసారా, తను తాను ఎలా అలంకరించుకున్నటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ స్త్రీ. ఇంకా చూసుకుంటూ వస్తే, ఆ పట్టణపు ప్రాకారములు 12 పునాదులు గలదై ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్కయు 12 అపోస్తుల 12 పేర్లు కనపడెను. ఆ 12ను దాని గుమ్మముల ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొల కర్ర ఉండెను. 18వ వచనం. ఆ పట్టణము ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛముగాను స్ఫటికముతోను సమానమైన శుద్ధ సువర్ణముగా ఉండెను. ఇంకా చాలా రాయబడ్డది దాని గురించి. కాబట్టి ఆ పట్టణము ఎలా ఉన్నదంట, ఈ పట్టణంలో 23వ వచనం, ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లే దానికి దీపమైనది. జనులు దానిలోనికి వెలుగునందు సంచరించురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వద్దురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రం వేయబడవు. జనములు తమ మహిమ ఘనత దానిలోనికి తీసుకుని వద్దురు. ఇది పరిశుద్ధమైనటువంటి కన్యక. ఈ స్త్రీ క్రీస్తు సంఘమునకు సాదృశ్యమై ఉన్నది. అందుకే అంతటా నేను చూడగా యోహాను కనపడినటువంటి స్త్రీ ఎంతో పవిత్రంగా, ఎంతో నెమ్మది, ఎంతో హుందాగా ఉన్న స్త్రీ. అయితే ఇంకొక స్త్రీ కనపడుతుందండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం. ఇక్కడ ఈ స్త్రీ ఏంటి అంటే, ఇక్కడ చూసినప్పుడు ఆ 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పాను, నువ్వు ఇక్కడికి రమ్ము. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య. ఇదేంటంట, ఒకటేమో కన్యక, ఇంకొకటేమో మహావేశ్య. ఇది ఎలా మహావేశ్యగా మారినది?
దేవుడు కోరుకుంటున్నటువంటి ఆ పరిశుద్ధతను ఎలా పోగొట్టుకుంది? అసలు ఎవరిది అంటే ఈ మహావేశ్యను గురించి చెబుతూ ఏం చెప్తున్నాడు? భూరాజులతో ఆమె వ్యభిచరించి భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. వ్యభిచారము అంటే అపవిత్రత, ఇంకొకటి డబ్బును దోచుకొనుట. ఈ రెండు కూడా ఎప్పుడైతే సంఘములో ఉన్నటువంటి వారిని విడగొట్టి కొత్తగా ఏర్పరిచేటువంటి భిన్నమైనటువంటి ఆలోచన, భిన్నమైన దృక్పథం. అయితే ఈ స్త్రీ ఏమైనదంట? వ్యభిచారి అయి ఉన్నది. ఇది మహాబబులోను అయి ఉన్నది. అదేమో యెరూషలేము అయి ఉన్నది, ఇదేమో మహాబబులోను అయి ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే అప్పుడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూష నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము కూర్చుండిన యొక్క స్త్రీని, మృగము మీద కూర్చున్న స్త్రీ. ఇక్కడేం కనపడుతుంది? మృగము కనపడుతుంది. ఆ మృగానికి 7 తలలు 10 కొమ్ములు కనపడుతున్నాయి. ఈ వేశ్య అనే స్త్రీ దాని మీద కూర్చుంది. మనం 13వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు 666 ముద్ర త్వరలో మీకు చెప్పినట్టుగా, ఎందుకు నేను చాలా రోజుల నుంచి ఈ మాట, అంటే 4-5 వారాల నుంచి 4-5 రోజుల నుంచి మాట చెప్పాలి అనుకుంటూ కూడా ఆగుతున్నానంటే, ఒక వ్యక్తితో నేను చెప్పాను. ఆ వ్యక్తి మహా జయశాలి అని పిలిపించుకుంటున్నటువంటి ఆ వ్యక్తి, అయ్యా మీరు చెప్పిన బోధ తప్పు అంటే ఆయన అన్నాడు, సరైనదేదో మీరు చెప్పండి అన్నాడు. ఈ లాక్డౌన్ పీరియడ్ అయినాక దీని మీద సబ్జెక్ట్ పరమైన డిస్కషన్ జరుగుతుంది కాబట్టి నేను 666 ముద్ర గురించి కొన్ని రోజులు ఆపుతూ వస్తున్నాను. ఇక్కడ ఈ స్త్రీ కూర్చున్న మృగము మనకు 13వ అధ్యాయంలో కనపడుతుంది. దీనికంటే ముందు దానియేలు గ్రంథకర్త 7వ అధ్యాయంలో మనకు చెబుతాడు, 2వ అధ్యాయంలో చెబుతాడు, 8వ అధ్యాయంలో కూడా చెబుతాడు. అర్థమవుతుందండి? 11వ అధ్యాయంలో కూడా మనకు కనపడుతుంది కొంత. ఇవన్నీ చాలా మంది ఏమనుకుంటారంటే, ఆ మధ్యకాలంలో ఎప్పుడో చూశాను, కంప్యూటర్లు పెట్టి ఇదేందో అదని ఇదేదో, అవన్నీ ఏముండవండి. చాలా సింపుల్గా ఉంటుందండి బైబిల్. మీరు ఆశ్చర్యపోతారు. 666 మెసేజ్ చెప్తే 5 మినిట్స్ ఆర్ మ్యాక్సిమం 10 మినిట్స్ 15 మినిట్స్ అయిపోద్ది, క్లోజ్. అంతే, అంతకంటే ఎక్కువ లేదు. నిజం. అందుకే ఇక్కడ చెప్తున్నాను, ఈ మహావేశ్య అంటే మృగము మీద, మృగము అనగా ఇక్కడ మనకు కనపడుతుంది ఏంటంటే 7 కొండలు మీద ఉన్నటువంటి ఆ పట్టణం, 7 hills, దట్స్ అ రోమన్. ఆ రోమా సామ్రాజ్యము నుండి పుట్టుకొచ్చినటువంటి స్త్రీ, అది పరిశుద్ధమైనది కాదు. అందుకే ప్రభు మనం ఏదో రోమన్ క్యాథలిక్ గురించి చెప్తున్నామని ఎవరన్నా అనుకుంటే బుద్ధిహీనుడు వాడు. ఎందుకంటే భక్తుడైన యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో రాస్తూ ఆయన ముందుగానే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. క్రీస్తు విరోధి వచ్చాడు, అనేకమైన క్రీస్తు విరోధులు ఉన్నారు. యాంటీ క్రైస్ట్ అని మొత్తుకొని చేస్తూ ఉంటారు. ఎక్కడ కనపడదు అది. యాంటీ క్రైస్ట్ అంటే ఇట్ ఇస్ సింపుల్, క్రీస్తుకు విరోధమైన బోధ. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం,
ఇందాక పరిశుద్ధ కన్యకను చూసుకుంటూ వస్తున్నప్పుడు అది ఏ విగ్రహములకు ముఖ్యనది కాదు. అది ఏ యొక్క ఆశకు లోకాశలకు లోబడినటువంటిది కాదు. పరిశుద్ధమైనటువంటి కన్యక అది ధనమును సమకూర్చుకుందామనేటువంటిది కాదు. బట్ ఇక్కడ చూపిస్తున్నటువంటి మహావేశ్య రెండవ స్త్రీ, ఇది మహాజలములు, జలములు అనగా అక్కడనే పక్కనే 15వ వచనంలో రాయబడినటువంటి మీరు చూసిన జలములు ప్రజలలో నుండే తీసుకొచ్చేటువంటి ఒక క్రీస్తు విరోధమైనటువంటి భావముతో ఏర్పడేటువంటి మానవ కల్పితమైన సంఘము, పొల్యూటెడ్ క్రిస్టియానిటీ. ఇట్ అపియర్స్ యాజ్ ఇట్, బట్ ఇట్ ఇస్ నాట్. ఇట్ అపియర్స్ అంటారు. అలా సంఘములా కనపడుతుంది కానీ కాదు. ఎందుకు కాదు? అక్కడేమో కన్యకా స్త్రీ, ఇదేమో వేశ్య. అదేమో యేసుక్రీస్తు యొక్క పునాది మీద, ముఖ్యమైన మూలరాయి మీద కూర్చున్నది, నిలబడినది. ఇదేమో క్రూర మృగము మీద కూర్చున్నటువంటిది. అదేమో వాక్యము అనేటువంటి పాలను అది తాగుతుంటే, ఇది మద్యమును తాగుతుంది. గమనించారా? వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ ఉమెన్? ఎవరి ఇద్దరు అంటే, ఒకటి నిజమైనటువంటి క్రీస్తు సంఘముగా కనపడుతున్నప్పుడు, రెండవదిగా కనపడతగా స్థిరపడినప్పుడు, రెండోది అలాంటి ఫేస్ పెట్టుకొని నటించేటువంటిదిగా మనకి ఇక్కడ కనపడుతూ ఎలా ఉందో చూద్దాం. ఇంకా ఈ స్త్రీ ఎలా ఉన్నదంట? దీన్ని 7 తలలు 10 రాయబడింది చూడండి. ఇక్కడ దేవదూషణ నుండుకొని 7 తలను 10 కొమ్ములు కలిగిన ఎర్రని మృగము మీద కూర్చుండిన యొక్క స్త్రీ చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రమును ధరించుకొని, అక్కడ జయించిన వారేమో తెల్లని వస్త్రములు ధరించుకున్నారని రాయబడ్డది. ఆ స్త్రీ ఏం ధరించుకున్నది అంటే, తెల్లని వస్త్రాలు అంటే ఇవన్నీ కాదండి, పరిశుద్ధతను ధరించుకుంది. ఇక్కడ ఈ స్త్రీ ఏం ధరించుకుంటుంది? ధూమ్ర రక్త వర్ణము గల, అంటే జనుల రక్తము తాగుతుంది. పిండేస్తారు. ఈ సంఘము ఎలా ఉంటదంటే, పేరు కాదాయిగా ఉంటది, పవర్, అధికారము కలిగినటువంటిదిగా కనపడుతూ ప్రజల రక్తము పిండుకొని తాగుతాం. వాళ్ళు ఎట్టన్న చావని, అయ్యో వీళ్ళను మోసం చేస్తున్నామే అనే బాధ ఉండదు. ధనం ధనం, మనీ 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 మనీ, వాడు ఏమన్నా కానీ. సో అంతేకాకుండా ఇదేముందంట, బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏకమైన కార్యములతో తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను చేతపట్టుకుంది. అక్కడ ఆ స్త్రీనేమో దేవుని వైపున, ఆకాశము వైపున ఉన్నవాడి వైపున చేతులు ఎత్తితే, ఇదేమో బంగారమును డబ్బును ముత్యములను వెనక వేసుకుంటూ ఉంది. చూసారా? నిజ సంఘము లేక మహావేశ్యల కనపడుతున్న ఈ సంఘము, రెండిటికున్న తేడా చూడండి. ఇదేమో అధికారముతో కూడుకున్నటువంటి రిలీజియన్ ఆస్పెక్ట్ తో ముందుకెళ్తా ఉంది, రిచువాలిటీస్ అన్ని చేస్తుంది. అయితే ఈ వేశ్య 5వ వచనంలో, దాని నొసుట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకు భూమిలోని ఏకమైన వాటికి తల్లి అయిన మహాబబులోని. ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి. 17వ అధ్యాయము తల పీక్కొని నెల రోజులు ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు చాలా కష్టమైంది. ఏంటి తెలుసండి, 7 తలలు 10 కొమ్ములు, అందులో 3 పెరికి వేయడము, ఇంకోటి రావడము, 5గురు రాజులుండ్రి, ఇప్పుడు ఇంకొక రాజు వచ్చేవాడు 7వ రాజు, 7వ వాడే 8వ వాడు అవుతాడని
అసలు చదువుతుంటే గొర్రెపిల్లతో యుద్ధం చేయడం మతి పోద్ది. బట్ ఐ ఎంకరేజ్ యూ, చదవండి, బాగా చదవండి. ఒక్కొక్క స్టెప్ రాసుకుంటూ చదవండి, చక్కగా అర్థమవుతుంది. ఇది పేగన్ రిలీజియన్, అంటే అధికార సంబంధమైనటువంటి మతపరమైన సంఘము. ఇది క్రీస్తు సంఘము మతపరమైనది కాదు. క్రీస్తు సంఘము మతపరమైనటువంటిది కాదు. క్రీస్తు సంఘము రక్షణ కేంద్రము, నోవాహు ఓడ. ఇక్కడ ఏంటంటే ఇది 5వ వచనంలో చూస్తే పరిశుద్ధుల రక్తమును పీల్చుకొని తాగేదండి. అవునండి, రక్తం ఎలా స్ట్రా వేసుకొని తాగుతారంటే లేదండి. ప్రజలు కష్టపడితే వాళ్ళ రక్తం చెమట చేస్తే డబ్బు వస్తుంది, ఆ డబ్బును పిండేస్తారు. కొంతమంది అయితే లిటరల్గా మనుషులు చంపేటోళ్ళు ఉన్నారు. ఐ వాస్ వర్కింగ్ ఇన్ ఒరిస్సాలో దేవుని సేవ చేసేటప్పుడు ఎంతో దుఃఖము, బాధ. వీలైతే ఆ టెస్ట్ మనీ యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ సహోదరులు ఇప్పుడు కేరళలో ఉన్నారు, నాయక్ అని. వాళ్ళ అన్నగారు సేవ చేసేవారు ఒరిస్సా ప్రాంతంలో. మందిరంలో సేవ చేస్తున్నటువంటి వాక్యం చెబుతున్న సందర్భములో కొంతమంది దుండగులు వచ్చి బొట్టు పెట్టి కళ్ళు దాగమని, లేకపోతే చంపేస్తామని, నువ్వు చెప్పింది చేయకపోతే, మేము చెప్పింది చేయకపోతే ఇలా జరుగుతుంది, మేము చెయ్యం అంటే అందరూ చూస్తుండగా, భార్య బిడ్డలు చూస్తుండగా 100 మంది వాళ్ళు దూకి పట్టుకొని కట్టెలు పేర్చి దాని మీద పెట్టి నిప్పు అంటిస్తే కూడా మస్యా జిందాబాద్, యేసు నామము మహిమ పడును గాక, తండ్రి అయిన దేవుడు గణపరచబడును గాక అన్నాడు. కానీ కట్టెల మించి దిగలేదు, పారిపోలేదు. ఒక్క మాట చెప్పాడు. ఆనాడు యేసు క్రీస్తును ఒక్కడిని సిలువేస్తే కోట్ల కలది యేసు క్రీస్తులను తయారు చేశాడు. ఈరోజు ఆయన ఒకడు చచ్చిపోతే, ఒక వీరుడి మరణం, శతవీరుల జననం. కానీ మహాబబులోనైనటువంటి ఆ వేశ్య లాంటి స్త్రీకి ఇది అర్థము కాదు. ఇది విగ్రహాన్ని పూజించమని కోరుతుంది, దానికి లోబడమని కోరుతుంది. ఇది అబద్ధమునకు జనకుల అబద్ధములో పుట్టినటువంటిది. ఏం ఆలోచిస్తున్నారు ప్రియులారా? ఈ రోజున 2 స్త్రీలు కనపడ్డారు అబ్రహాము దగ్గర. 2 నిబంధనల దగ్గర 2 స్త్రీలు కనపడ్డారు. రాజైన సొలొమోను దగ్గర 2 స్త్రీలు కనపడ్డారు. ఇదిగో ప్రకటన గ్రంథములో 2 స్త్రీలు కనపడుతున్నారు. ఏ స్త్రీ దగ్గర నువ్వు ఉన్నావు ఓ విశ్వాసి? దొంగతనం చేసేటోడి దగ్గర ఉన్నావా? అబద్ధాలు చెప్పేవాడి దగ్గర ఉన్నావా? ప్రసవ వేదన పడలేని వాడి దగ్గర ఉన్నావా? అయితే నువ్వు మహాబబులోను అనే ఆ క్రూర మృగము దగ్గర ఉన్నట్టే. ఇదిగో క్రీస్తు స్థాపించి, 7 పాల్ది కాదండి, క్రీస్తు స్థాపించినటువంటి సంఘము అది చంద్రుడి మీద నిలబడింది, నెమ్మది కలిగినది, చలువ కలిగినది, నిదానించింది, స్లో టు బి యాంగర్, ప్రేమను ప్రకటించేది, ప్రేమ కోసం చచ్చిపోయేది, పరిశుద్ధమైనటువంటి కన్యక. 2 కూడా సంఘాలుగానే కనపడుతున్నాయి. 2 స్త్రీలుగానే కనపడుతూ ఉన్నారు. ఒకటి పెళ్లి కుమార్తెలా మార్చబడుతున్నటువంటి స్త్రీ, ఇంకొకటి నరకమునకు నడిపిస్తున్న స్త్రీ ఒకటి. అందుకే చెప్పాడు, ఒక తిరగలి 2 విసురుచున్నారు, ఒక పొలములో 2 ఉన్నారు, ఒకే మంచము మీద 2 పడుకున్నారు. ఒకరు తీసుకోబడ్డారు, ఒకరు విడవబడ్డారంటే మళ్ళీ దీనికి ఒక కొత్త థియరీ తీసుకొస్తారేమో. విడవడుట అంటే ఎక్కడ? నరకములో. ఎక్కడ విడవబడ్డారు వీళ్ళు? తీసుకుపోయి నరకములో. 2 స్త్రీలు ఒకే రకంగా కనపడుతున్నా
స్త్రీ అనే పదము కనపడుతున్న ఈ స్త్రీ క్వాలిటీ, ఈ స్త్రీ పర్ఫెక్షను, సంఘము యొక్క, క్రీస్తు సంఘం యొక్క పర్ఫెక్షను, డినామినేషన్ బోధ యొక్క పర్ఫెక్షను రెండు వేరే. నిజమండి. అందుకే విగ్రహమును బోధించమని, విగ్రహము పెట్టిన దానిని తినమని, అర్థమవుతుందండి? అది భూరాజుల యొక్క రక్తము చేత మత్తిల్లిపోయినదంట ఆ స్త్రీ. సో ఏం చేద్దాం? ఇంకా చూసుకుంటూ వెళ్తే ఆ స్త్రీని గురించి చెబుతూ, ఆ స్త్రీని గురించినటువంటి మర్మము, 7 తలలను 10 కొమ్ములు కలిగిన దానిని మ్రోయిచున్న క్రూర మృగమును గూర్చి దాని మర్మము నీకు తెలిపెదను అన్నాడు. ఇదంతా కొనసాగింపులో నీవు చూచిన ఆ స్త్రీ భూరాజులను నేలు మహాపట్టణము. ఆ స్త్రీ అంటే ఏంటంట? భూరాజులను ఏలు మహాపట్టణము. మన పట్టణము, క్రీస్తు సంఘం యొక్క పట్టణము, పునాదులు కలిగినటువంటి పట్టణము, పరలోకములో నుండి మన ప్రభు మనల్ని వెళ్తా ఉంటే అదే ఎక్కడి నుంచి వెళ్తుంది? భూ సంబంధమైనదై రోమా సామ్రాజ్యము నుండి మహాబబులోనుతో ప్రారంభమై రోమా సామ్రాజ్యము దగ్గర వరకు అది పరిశుద్ధుల యొక్క రక్తము తాగుతున్నటువంటిది. షీ నీడ్ ఓన్లీ, ఎక్కడ చూడండి, గోల్డెన్ పాత్ర, గోల్డ్ 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 గోల్డ్. అవునండి. మహారాజు అయినటువంటి సొలొమోను కూడా తన జ్ఞానము చేత బంగారము, వెండి వెండి వీటెంబడి పడిపోయి, ఆ తర్వాత తన భార్యలు తన హృదయాన్ని తిప్పివేసేసి విగ్రహాల వెంట తీసుకుని పోయారు. మహా దుఃఖం. బుద్ధి గలవాడు ఆ మృగము సంఖ్యను లెక్కనింపుము. అది ఒక మనుషుని సంఖ్య. ఇందులో జ్ఞానము ఉన్నది. ఏంటి సంఖ్య? ఎవరి సంఖ్య? బుద్ధి ఏంటి? జ్ఞానం ఏంటి? ఎవరు వీళ్ళు? ఈ మృగం ఏంటి? ఆ క్రూర మృగం ఏంటి? భూలో నుంచి వచ్చినటువంటి మృగం ఏంటి? సముద్రంలో నుంచి వచ్చిన మృగం ఏంటి? ఆ డ్రాగన్ ఘట సర్పం ఏంటి? ఇవన్నీ కూడా మనం 666లో నేర్చుకుందాం. బట్ ఇక్కడ మనము ఈ ఇద్దరు స్త్రీలు ఎవరు? వాగ్దానము చేయబడిన స్త్రీ శారా, గలతీ పత్రికలో చెప్పినటువంటి ఆ స్త్రీ యెరూషలేము అనే తల్లికి సమానముగా ఉన్న క్రొత్త నిబంధనకు స్వేచ్ఛాయుతమైనటువంటిది. రాజైనటువంటి సొలొమోను దగ్గర కడుపు పండి, కడుపు నవమోసాలు మోసిన తల్లి ఆమె నిజమైన స్త్రీ. ఇక్కడ ప్రకటన గ్రంథంలో చూపిస్తున్నటువంటి మృగము మీద కూర్చొని బంగారు పాత్రలో ద్రాక్ష రసము పోసుకొని భూరాజుల రక్తము చేత మత్తిల్లినటువంటి ఈ స్త్రీ మహావేశ్య. ఒకరు కష్టపడింది దొంగతనం చేసేటోడు వేశ్యతో సమానమే. కాబట్టి క్రీస్తు సంఘం యొక్క బాధను గ్రహించండి ప్రియులారా. క్రీస్తు తాను శ్రమపడి, జాగ్రత్తగా రండి, తాను శ్రమపడి తన శిష్యులైన తన వారికి నేర్పించింది, లోకము మీకు శ్రమ, మీరు శ్రమపడండి. క్రీస్తునందు సద్భక్తితో జీవించు వారికి శ్రమ తప్పదు. క్రీస్తు సంఘములో ఉంటే శ్రమ తప్పదు. శ్రమే, హింసే, బాధే. నిందలు వేస్తారు, అపవాదిగా మాట్లాడతారు, దుర్మార్గం మేలు పొందుకొని కీడు చేస్తారు. ఆయన్ను మనం సాగించాల్సింది ఈ పోరాటం. పౌలు చెప్తాడు, ఒకసారి నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. 16వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 1 కొరింథీ కాదు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం
5వ వచనం, 13 వచనంలో మీరు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మేము మీరే శోధించుకొని చూసుకొనుడి, మేము మీరే పరీక్షించుకునండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసు మీలో ఉన్నాడని. ఒకవేళ మేము మీకు భ్రష్టులమైనట్టు కనపడినను, అర్థమవుతుందా? మేము భ్రష్టులమైనట్టు మీకు కనపడినను మీరు మేలైనదే చేయవలని ప్రార్థిస్తున్నాను. తీర్పు తీర్చువాడు దేవుడు. కష్టపడ్డవాడికి తప్పక ఫలితం వస్తుంది, ఈరోజు కాకపోతే రేపు. కానీ దొంగతనం చేసేటువంటి వాడికి, మోసం చేసేటువంటి వాడికి, అబద్ధాలు చెప్పేవాడికి లోపల మేడి పండు చూడు మేలమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. ప్రతి పండును పొట్ట తీల్చి చేసే రోజు ఆ తీర్పు దినం వస్తుంది. ఆ తీర్పు దినాన గొర్రెలను మేకలను గొల్లవాడు వేరు చేసినట్టు ఈ 2 స్త్రీలలో తాను ఏర్పరచుకున్న స్త్రీ ఏంటో ప్రభు గుర్తెరుగుతాడు. కాబట్టి ఆ పరిశుద్ధమైన కన్యకను తీసుకొని వెళ్తాడు, సదాకాలము అక్కడ ఉంటాడు. అయితే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనంలో చూసినప్పుడు 10 నుంచి చదువుకుంటూ వస్తాను. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకముల గల గుండములో పడవేయను, అచ్చట క్రూర మృగము అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. 14వ వచనం మళ్ళా, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడివేయబడను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవరి పేరైతే జీవగ్రంథంలో వ్రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడివేయబడును. సో అగ్నిగంధకము అనగా 2వ మరణము. ఇందులో ఎవరెవరు పడుతున్నారంట? క్రూర మృగము, ఘట సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త అక్కడ ఉన్నారు. వాటితో పాటు ఇంకెవరు వెళ్తారో చూడండి. ఇక్కడ 21:8 పిరికివారు, అవిశ్వాసులు, అసఖ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధీకులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. మూర్ఖులారా, ఒకడిని పాపి వ్యభిచారి అంటూ మరి నువ్వు అబద్ధం చెప్తా లేరా అని అంటే, అబద్ధం ఏముందండి, బేసిక్గా అబద్ధం చెప్పుకోవచ్చు. ఓ నమః 2 రూపాయలు ఎక్కడ పెట్టి నాలో అబద్ధము జోబులో కూర్చు, దీవించబడుదువుగాక. ఈ దొంగ శతనామాలు చదివే ఈ ఎదవలకు ఒకటి అర్థం కాదు. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మహావేశ్య నిన్ను మోసం చేస్తుందిరా. నువ్వు పిరికివాడివైనా అగ్నిగంధకమే, అవిశ్వాసి అయినా అగ్నిగంధకమే, అసఖ్యుడివైనా అగ్నిగంధకమే, నరహంతకుడివైనా అగ్నిగంధకమే, వ్యభిచారివైనా అగ్నిగంధకమే, మాంత్రికుడివైనా అగ్నిగంధకమే, విగ్రహారాధికుడివైనా అగ్నిగంధకమే, అబద్ధీకుడివైనా అగ్నిగంధకమే. దీంట్లో గ్రేడ్ 1 ఆఫీసర్, గ్రేడ్ 2 ఆఫీసర్, ఐఎమ్ పుడింగ్స్. నేను అబద్ధాలు చెప్పుకోవచ్చు, కేవలం నువ్వు పిరికివాడు కాబట్టి నువ్వు నరకానికి పోతావు. నేను అబద్ధాలు చెప్పుకోవచ్చు, కానీ నేను అవిశ్వాసే ఉన్నావు కాబట్టి నువ్వు నరకానికి పోతావు. నేను అబద్ధాలు చెప్పుకోవచ్చు, కానీ నువ్వు వ్యభిచారివైనందుకు లోపల. మహాబబులోనంటే నువ్వేరా. క్రీస్తు సంఘమును విడిచి మహావేశ్యను వెంబడించే ప్రతి ఒక్కడికి అక్కడ ఘట సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త. ఇది 2వ ఈ 2 స్త్రీలలో మొదటి స్త్రీ పరిశుద్ధమైన కన్యక అయితే, 2వ స్త్రీ కనపడింది ఇది మహావేశ్య. ఇందులో ఉన్నటువంటి వారందరూ కూడా అగ్ని గంధకమునకి, అది ఎవడైనా కావచ్చు, అది నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు. కాలం ఉండగానే మేల్కొని బుద్ధి తెచ్చుకుంది. వేర్ ఆర్ యు? అర్థం అవట్లేదా? మొన్న ఒక ఆయన అడిగాడు, ఏమండి రోమన్ కేథలిజం? అరే బాబు, రోమన్ కేథలిజం అనేటువంటిది బైబిల్లో లేనేలేదురా బాబు. అది సంఘమే కాదు, మనుషులు ఏర్పరిచినటువంటి సంఘము, అధికారులు ఏర్పరిచినటువంటి సంఘం.
దాంట్లో నుంచి బయటకు వచ్చినట్టువే లోతరన్, బేత్రన్, గ్యాత్రన్, ఇంకా బ్యాప్టిస్ట్, బాప్టిస్ట్, వైటిస్ట్, ఏటిస్ట్, ఎనీ ట్విస్ట్. బట్ ద ట్రూ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ హ్యాస్ టు ఫాలో ద ట్రూ డాక్ట్రిన్ ఆఫ్ ద బైబిల్. కాబట్టి ఆ లేఖనము, ఆ మహావేశ్య బోధించుచున్నటువంటి బోధ బైబిల్లోదే కాదో చూడాలి. వాడు బైబిల్ ప్రకారము బోధించని ఎడల అట్టివాని యొద్ద నుండి మీరు తొలగిపోండి అని బైబిల్ చెప్తుంది. అట్టివాని యొద్ద నుండి తొలగిపోవాలి. క్రీస్తు బోధను మీ యొద్దకు తీసుకొని రాక. పర్లేదండి, పర్లేదు, మావాడే, మేము రాసుకుంటాం, మీరు రాసుకోండి. నేను రాసుకున్నా, నువ్వు రాసుకున్నా, పోయేది ఎక్కడికి? అగ్ని గంధకానికి. ఈ ఇద్దరు స్త్రీలు ఎవరు? ఒకటి క్రీస్తుకు అప్పగింపబడిన పెళ్లి భార్య, ఇంకొకటి అగ్ని గంధకములలో పడదోయబడుటకు సిద్ధముగా ఉన్న మహావేశ్య. ఈ ఇద్దరు ఎవరో తెలిసింది కదా. అయితే ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఒకే తిరగలి, ఒకే సంఘము అని పేరు చెబుతూ పనిచేస్తున్నారు. వాళ్ళు పనిచేస్తున్నారు, వీళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళు పనిచేస్తున్నారు, వీళ్ళు పనిచేస్తున్నారు. కానీ కాలములు చూసినప్పుడు రారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మన పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. రేపు ఆదివారం చెప్పబోతున్నాను. కరోనా కరువుపై కరువు యుద్ధము. కరువు వచ్చింది, మహాకరువు. ఐగుప్తుకు వెళ్ళారు. మళ్ళా కరువు వచ్చింది, బబులోనికి వెళ్ళారు. ఇలా కరువులు వచ్చినప్పుడల్లా కూడా ఇశ్రాయేలు కలుగుతున్న శ్రమలు, ఆ తర్వాత ప్రభు వస్తున్నది. ఇప్పుడు కరోనా ప్రపంచము యావత్తుకు బహు కరువు తీసుకొస్తుంది. వాచ్ ఆన్ ద సండే, a great message from the Bible is going to come. ఏదో కరోనా అనుకోకుండా వచ్చింది కాదు, ఈ కరువు అనుకోకుండా వచ్చింది కాదు. అది బైబిల్లో ముందుగా చెప్పలేదని మీరు అనుకోకండి. బైబిల్లో దేవుడు సమస్తమును ముందుగా రాయించి పెట్టాడు. రోగాలైనా, కరువులైనా, ఆయన రాకడైనా, ఇవన్నీను కూడా ముందుగానే దేవుడు చెప్పాడు. ఐగుప్తుకు వెళ్తారని ముందుగానే చెప్పాడు, బబులోనుకు వెళ్తారని ముందుగా చెప్పాడు, కరువు వస్తుందని ముందుగా చెప్పాడు. ఆ కరువు తర్వాత ఆయన తన ప్రజలను విడిపించడానికి వస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు కరువు వచ్చుతుంది. బైబిల్లో చూసిన కరువు ప్రపంచము మీద యావత్తు కూడా. ఓ సంఘమా, కన్యకైన సంఘమా, కన్యకైనటువంటి సంఘము ఎప్పుడూ కూడా కరువుకు భయపడలేదు. ఇక్కడ చూసినట్టయితే 12వ అధ్యాయంలో మహాఘట సర్పము అది ఏం చేసిందో తెలుసా? ఆ స్త్రీని తరిమింది. వేశ్య ఏం చేస్తుంది? తరుముతుంది. వాళ్ళకు ఫోన్లు చేసి, వీళ్ళకు ఫోన్లు చేసి, వాళ్ళకి చెప్పి, వీళ్ళకి చెప్పి, ఏమో చేసి, ఏమో సంపాదించుకుందామన్నా తరుగుతూ ఉంటుంది. ఏం మిగలు దానికి? చివరికి నరకమే, దానికి కాల్చడమే అగ్నితో. బట్ అది తరుగుతుంటే ప్రభు ఏం చేశాడో తెలుసా? దానికి అరణ్యములో ఒక చోటు ఏర్పాటు చేసి అక్కడ దాన్ని పోషిస్తూ వచ్చాడు. చూద్దాం. 12వ అధ్యాయంలో చూసినప్పుడు ఆ ఘట సర్పము తాను భూమి మీద పడదోయబడినట్టు చూచి ఆ మగ శిశువు కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురున్నట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడిను. అచ్చట ఆ సర్పము ముఖము చూడకుండా ఆమె ఒక కాలములో అర్ధకాలములో పోషింపబడను. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లను నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగెక్కెను. భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోటి నుండి కక్కిన ప్రవాహమును మింగివేసెను. చూడండి, స్త్రీకి, నిజమైనటువంటి స్త్రీకి ఎక్కడి నుంచో
నిజ సంఘానికి ఎక్కడి నుంచో, నిజ సంఘాన్ని చీల్చివేసి ఇక అయిపోయిందని పండగ చేసుకుంటే మళ్ళా 100 మంది వచ్చేసేసారు. ఎక్కడి నుంచి వస్తారు? ఆ స్త్రీని తరుముదామనుకున్నారు, కానీ దేవుడు దానికి పోషణిచ్చాడు. కావలసిన డబ్బునిచ్చాడు, మనుషుల్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, కాపాడాడు. ఉగ్రత వెళ్ళగక్కుతుంటే ఆ కక్కిన నీళ్ళన్నింటినీ భూమి మింగేసినట్టు చేసేసాడు. దాని ప్రయాసము, ఆ మహావేశ్య ప్రయాసము ఇవి అర్థమైపోయింది. ఈ స్త్రీ ఎంత గొప్పదో చూసారా? అట్టి సంఘములో నువ్వు ఉన్నావా? మనుషులు కల్పించినటువంటి సంఘము చూడండి, మీరు చూసుకోండి రండి. అన్ని సంఘాలు కూడా ఆ రోమన్ క్యాథలిక్ సిస్టంలో నుంచి కట్ అవుతూ వచ్చి దాంట్లోంచి తీసినట్టువే. కానీ క్రీస్తు సంఘము అంటే బోర్డు కాదండి, బయట ఉన్న బోర్డు కాదు, లేదా రేకులు కాదు, పెద్ద పెద్ద బిల్డింగులు కాదు. ఈరోజు మీరు ఇంట్లో ఉన్నారే, మీ ఇంటి మీద ఏం పేరుంది? ఏమీ లేదు. కానీ మీ ఇంట్లో నువ్వు, నీ భార్య, నీ భర్త, పిల్లలు అందరూ కూర్చుంటే చక్కటి పాట పాడుతూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ప్రార్థన చేస్తూ, నీ బిడ్డలతో కలిసి కూర్చొని వాక్యం చదువుకుంటూ, ఆదివారమున రొట్టె ద్రాక్షరసం తీసుకుని కానుకెత్తి పెడితే ఇళ్ళంతా కూడా అద్భుతమైనటువంటి సంఘముగా. ప్రతి ఏముంది నీ ఇంటి పేరున? ఎలోహిం చర్చా, కల్వరి చర్చా, బొంద చర్చా, సందా చర్చా, మన్నా చర్చా, ఏ దరిద్రము లేకుండా హ్యాపీగా నేను నా ఇంటి వారు ఇంట్లో కూర్చున్న స్వచ్ఛమైన క్రీస్తు సంఘము. నువ్వు అనుమానపడకు. ఓయమో నేను రొట్టె విరిసొచ్చో లేదో, నేను ద్రాక్షరసం తాగొచ్చో లేదో. ఐక్కర్రు ఈ దొంగ అయ్యగారులను ఆపేసేయండి, దొంగ పాస్టర్లను బంద్ చేయండి. బైబిల్ తీసుకోండి. స్వచ్ఛమైన స్త్రీ సంఘమునకు, స్వచ్ఛమైనటువంటి స్త్రీ సంఘమునకు అందించేటువంటి వాక్యము, ఇట్టి వాక్యము ఎంత బలమైనటువంటిది, ఎంత ఘనమైనటువంటిది. కాబట్టి ప్రియులారా, ఒక్కటైతే నిజం, ఈ కరువు కాలంలో ఏదో జరగబోతుంది. నేను ఎప్పుడు ఎవరికి ఏం చెప్పలేదు, బైబిల్లో ఉన్నది చెప్తాను. నా సొంతగా ఎప్పుడు చెప్పను, బైబిల్లో ఉన్నది చెప్తాను. కరువు వచ్చినప్పుడల్లా దేవుని ప్రత్యక్షత అవసరమైనది. చాలా సంవత్సరముల తర్వాత మళ్ళా తీవ్రమైన కరువు భారతదేశం మీదే కాదు, ప్రపంచము మీద వస్తుంది. కరువు వచ్చినప్పుడల్లా బైబిల్లో దేవుని యొక్క ఓ మహత్కార్యము జరుగుతూ వచ్చింది. ఇదిగో సంఘమును, స్త్రీని కూడా సిద్ధపరుస్తున్నాడు. సంఘమా మేలుకో, కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్ది మంది ఉన్నారు. నిలబడు. ఈ ఇద్దరు స్త్రీలు కలిసి తిరుగులు విసురుతా ఉన్నారు. ఒకదాన్ని యథార్థమైన దాన్ని తీసుకొని పోయాడు, రెండవ స్త్రీ అగ్నిగంధకాల్లో విడిపడింది. ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకున్నారు, ఒకే సంఘములా ఉన్నారు. కానీ యథార్థమైన వాడు తీసుకుపోయాడు, కొనిపోబడ్డాడు. రెండోవాడు నరకంలో వదిలిపెట్టబడ్డాడు. ఒకే ఫలము, ఒకే సంఘములా కనపడుతున్న వాళ్ళు, ఒకరిని తీసి నరకంలో వేసాడు, ఒకరిని తీసుకొని పోయాడు. ఈ ఇద్దరు స్త్రీలు, ఒకరు క్రీస్తు సంఘము, ఒకరు శిక్షకు పోయే మహా వేశ్య. ఏ సంఘములో ఉన్నావు? మానవులు కల్పించినటువంటి పద్ధతుల చేత బోధించబడే సంఘము మహావేశ్య. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమే నిజమైన కన్యక. అందులో మీరందరూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ వందనాలు. ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి, బైబిల్లో ఉన్నది చెప్పాను, దాన్ని పాటించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగల నాయన, ఈ ఇద్దరు స్త్రీలు ఎవరు అన్నప్పుడు నాతో మాట్లాడి వారి గ్రహించే శక్తిని అనుగ్రహించిన విధానానికి వందనాలు చెల్లించుకుంటూ మీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి.